ఇంకోటి ఇలా వేగిపోయాయి కదా, బుడగలు రావడం ఆగిపోయింది చూసారా, ఇంకా అయిపోయినట్టే. కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి మాడిపోకుండా అన్నీ ఈజీగా ఒకేసారి తీసేసుకోవచ్చు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా చేసుకోవాలి. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా ఉంది కదా, ఇప్పుడు చిన్నగా చేసుకుందాము. వేడైపోయింది ఆయిల్ ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చిన్నగా చేసి వేసేసుకుందాము. చూసారా ముద్ద ముద్దగా ఉంది అనిపిస్తుంది కదా, దాంట్లో వేయంగానే మొత్తం అంతా కూడా సపరేషన్ అయిపోతాయి, ప్రాబ్లం ఏముండదు. ఇలా ఇంకొకటి పెట్టేసి అనమాట, ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వెళ్ళిపోతుంది అనేసి. ఇదిగోండి చూసారా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం పెద్ద పెట్టేస్తాము. అవి కొంచెం పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ పెంచుకోవాలన్నమాట, అప్పుడు మాడిపోవు. కంటిన్యూగా ఫ్లేమ్ పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి, ఉత్తనే మాడిపోతే లోపల అసలు ఉడకదు, మాడిపోతే టేస్ట్ బాగుండదు. అందుకే ఫస్ట్ కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి బాగా ఆయిల్ వేయడానికి సిమ్ పెట్టేసి వేసి ఈ యొక్క బిస్కెట్స్ అవి కొంచెం పైకి వచ్చినాయి అన్నప్పుడు తీసేసేయాలి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. ఇది చూడండి ఇంతకుముందుకి ఇప్పుడు చేంజ్ ఉంది కదా. ఇవైతే మనం అటు ఇటు అంటూ తీసుకోవాలి, ఒకే దగ్గర అట్లే వదిలేస్తే మంచిగా రావు, అది కూడా గుర్తుంచుకోవాలి. నా ఫోన్ ఏంటంటే అప్పటికప్పుడు మళ్ళీ మనం లైట్ సెట్ చేస్తేనే సెట్ అవుతుంది. ఇది ఏం సెట్టింగ్గా ఏమన్నా చేయాలో అర్థం అవ్వట్లేదు. కొత్త ఫోన్ తీసుకున్నామంటే కొంచెం మనకి అలవాటు అవ్వడానికి ఆ సెట్టింగ్స్ అనేటువంటి కొంచెం టైం పడుతుంది. ఇది ఇంత మంచిగా ఉన్నాయి చూసారా. వీటిలో మనకి కొన్ని పొంగుతాయి కదా, పొంగినవి ఆయిల్ పీల్చేస్తుంది, అది చూసుకొని వాటిని ఇలా అన్నాం అనుకోండి, ఆయిల్ ఏంటంటే ఎక్సెస్ ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో వేసాక కూడా ఇప్పుడు స్టవ్ చిన్నగా చేస్తాను. చూడండి ఇంత ముద్దలాగా ఉంది కదా, ఇది సపరేట్ అయిపోతుంది చూడండి. ఇలా అనేసి దీంట్లో ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్నగా పెట్టేసాను కదా,